వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. కమల్ హాసన్ నటించిన టగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయాల్సిందే అని అది ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ను రిలీజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని కోర్టు చెప్పింది. సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని బెదిరిస్తున్న వారిని నియంత్రించాలని, దీనిపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మన్మోహన్లతో కూడిన ధర్మశాసనం ఈ కేసును విచారించింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టినట్లు ఫిల్మ్ స్టార్ కమల్ హాసన్ ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. దీంతో అతను నటించిన టగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయకుండా అడ్డుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కమల్ హాసన్ కోర్టును ఆశ్రయించారు. సుప్రీం చివాట్లతో దిగి వచ్చిన కర్ణాటక ప్రభుత్వం నిరసనకారులపై చర్యలు తీసుకున్నట్లుగా చెప్పింది. సినిమా రిలీజ్ ను అడ్డుకున్న వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సుప్రీం తీర్పుతో సంతృప్తికి చెందామని కేసును మూసివేస్తున్నట్లు కమల్ తెలిపారు. కేసు వాదనల సమయంలో కర్ణాటక సర్కార్ ఇచ్చిన హామీలను ధర్మశాసనం ఆలకించింది. ఒకవేళ ఎవరైనా సినిమాను అడ్డుకుంటే వారిపై కర్ణాటక సర్కార్ తీవ్ర చర్యలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ టగ్ లైఫ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్లకు రక్షణ కల్పించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం కోర్టు చెప్పింది. జూన్ 5వ తేదీన టగ్ లైఫ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వివాదం వల్ల కర్ణాటకలో ఆ ఫిల్మ్ ను బ్యాన్ చేశారు.